ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత పనులు చేసేవారు ఎక్కువగా ఉండేవారు. మిగతా వారైనా ఇండిపెండెంట్ ఇండ్లు ఉండడం వల్ల ఇంటి చుట్టూ తిరగడం, తోట పనులు చేయడం, సరుకులకు నడిచి వెళ్లడం ఇలాంటి పనుల వల్ల తప్పకుండా ఎండ తగిలేది, డి విటమిన్ సమస్య ఉండేది కాదు. నేడు ఎక్కువ మంది పట్టణాల్లో అపార్ట్మెంట్లలో నివసించడం, ప్రతి పనికి వెహికల్ పైనే వెళ్లి రావడం, ఏసీ ఆఫీసుల్లో పనిచేయడం వంటి కారణాల వల్ల ఎండ తగలడం లేదు. దీనివల్ల చాలా మందిలో డి విటమిన్ లోపం ఏర్పడుతోంది. శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభించాలంటే ఎండలో ఉండాలి. అయితే ఎండలో ఏ సమయంలో కూర్చోవడం మంచిది, ఎంతసేపు కూర్చోవాలి అనేది కూడా ముఖ్యమే. శరీరానికి సరైన పనితీరు కోసం వివిధ విటమిన్లు అవసరం. అత్యంత ముఖ్యమైన విటమిన్లో విటమిన్ డి ఒకటి. ఈ విటమిన్ వివిధ ఆహారాల నుండి లభిస్తుంది. కానీ దీనికి ప్రధాన మూలం సూర్యకిరణాలు. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఎముకల వ్యాధి, క్యాన్సర్, నిరాశ, కండరాల బలహీనత వంటి అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో విటమిన్ డి సమతుల్యంగా ఉండడం కూడా అవసరం. శీతాకాలంలో ప్రజలు ఎండలో కూర్చోడానికి ఇష్టపడతారు. కొంతమంది గంటల తరబడి ఎండలో కూర్చుంటారు. అయితే విటమిన్ డి సూర్యుని ద్వారా ఉచితంగా లభించినప్పటికీ ట్యానింగ్ ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య ఎండలో, ఎండాకాలంలో ఎండ మరీ ముదరకు ముందే కూర్చోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి పొందడానికి గరిష్టంగా 20 నుండి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం లేదా నడవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువ ఎండలో ఉండడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. Please subscribe to subscribe to Please subscribe to please subscribe to KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu channel.